సుభాషిణి గారు మాట్లాడిన దాన్ని మేము ఎంకరేజ్ చేయం. మా నాయకుడు ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా మహిళలను దూషించడానికి ఎంకరేజ్ చేయరు 100%. కానీ ఆవిడ మాట్లాడింది మీకు 100% కుక్క కాటు చెప్పు తప్పలాగా ఉంది. మీ విషయంలో మాత్రం 100% కరెక్ట్. మాట్లాడింది మీ విధానం మీ విషయాన్ని కంపేర్ చేస్తే 100% మీకు అలాగే సమాధానం చెప్పాలి. రోజా మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఏ విషయం పాలసీ పరంగా క్వశ్చన్ చేయమని చెప్పండి. నాయకులను ఎవరినైనా సరే, కుటుంబ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఎవరినైనా సరే, వాళ్ళ ఇంట్లో విషయాలు ఈవిడికి ఎందుకు? పాలు పితుకుతున్నారని చెప్పేసి మహిళలను ప్రస్తావించడం ఒక మహిళ, పురుషుల నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నారని చెప్పేసి అడగడం ఏంటి ఒక మహిళ? ఇదే మీరు ఎంకరేజ్ చేస్తున్నటువంటి విధానం. గత 5 ఏళ్ల పాటు తిట్టిన వాళ్ళందరికీ మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు కట్టబెట్టుకుంటూ వెళ్ళిపోయారు. ఇప్పుడు అధికారం లేదు, అయినా సరే ఇప్పుడు కూడా అదే తిట్లు ఎంకరేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి చేసిన పవన్ కళ్యాణ్ గారు చేయరు, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి మహిళలను తీసుకొచ్చి మాట్లాడడం అనే విషయాన్ని ఎట్టి పరిస్థితులను ఎంకరేజ్ చేయరు. నాతో ఎన్నో సందర్భాలు డిస్కషన్ చేశారు ఆ విషయం. ఇంకొకసారి వైసీపీ వాళ్ళు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి యొక్క అండర్ కంట్రోల్, జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ లో రోజా లాంటి సోకాల్డ్ నాయకురాళ్ళంతా కూడా తిట్టడాన్నే ఒక ఎలిజిబిలిటీగా క్రియేట్ చేసుకుని రాజకీయాలు కొనసాగుతున్నారేమో గానీ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని ఎంకరేజ్ చేయరు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. మీడియా ముందుకు వచ్చినప్పుడు చేసినటువంటి పని గురించి క్వశ్చన్ చేయండి, రాజకీయాల గురించి క్వశ్చన్ చేయండి, పాలసీల పరంగా డిబేట్కి రండి. వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళకండి. వెళ్తే ఇలాగే పడతాయి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఇట్లాగే చెప్పు దెబ్బలు పడతాయి వైసీపీ వాళ్ళకి. ఇప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి.